హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. దీనికి ఒక 1/2 ఇంచ్ లెంత్లో ఒక లైన్ అనేది మార్కింగ్ చేశాను. ఇది ఎందుకోసం అంటే కింద మనం నడుం పట్టి వేసుకుంటాం కదా, సో దానికోసమని 1/2 ఇంచ్ మనము ఖచ్చితంగా వదిలిపెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని ఇలా పట్టుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఎక్కడుందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. దానికి ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకొక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది ఎందుకంటే భుజాలు జాయింట్ చేసుకోవడం కోసము. బ్లౌజ్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే పొడవు తగ్గితే కనుక బ్లౌజ్ అనేది పాడైపోతుంది, అసలు పనికిరాదు ఇంకా. సో ఇప్పుడు పొడవు చూసుకున్న తర్వాత నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి. నడుముని ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. దానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది ఎందుకోసం అంటే వెనకాల మనం టక్సులు వేసుకుంటాం కాబట్టి. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనమాట. ఇప్పుడు వెనక డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. గల్ల డీప్ ఎంత ఉందో చూసుకొని దానికి ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోండి. మీకు అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఒక వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చంక పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. ఈ 1/2 ఇంచ్ మనం లైన్ వేసాం కదా, ఆ లైన్ పైన ఈ బ్లౌజ్ పెట్టేసుకొని ఎక్కడి వరకు అయితే ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. భుజం దగ్గర 3.5 పెట్టుకుంటున్నానండి. మీరు సన్నగా ఉంటే 2 ఇంచులు పెట్టుకోండి, భుజం దగ్గర 3 ఇంచులు పెట్టుకోండి. కింద నెక్ డీప్ దగ్గర వచ్చేసి నేను 2.5 పెట్టుకుంటున్నాను. మెడ దగ్గర 2.5 పెట్టుకున్నాను కదా, సో కింద 2.5 పెట్టుకుంటున్నాను. ఇలా 2.5 పెట్టుకోవడం వల్ల వెనకాల రౌండ్ షేప్ అనేది నీట్గా వెడల్పుగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ లైన్స్ అనేవి మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా ఎల్ షేప్లో ఇలా మార్కింగ్ చేసుకొని ఈ ఎల్ షేప్లో చంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న మెడ దగ్గర అలాగే కింద నెక్ డీప్ దగ్గర ఇలా స్కేల్తో మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సన్నగా ఉంటే 2 ఇంచులు పెట్టుకోండి, భుజం దగ్గర 3 ఇంచులు పెట్టుకోండి. మరీ సన్నగా ఉంటే 1/2 ఇంచులు మెడకు పెట్టేసుకొని 1/2 ఇంచులు భుజానికి పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు భుజాలు జారకుండా బ్లౌజ్ నీట్గా వస్తుందండి. భుజాలు జారిపోతాయేమో అన్న టెన్షనే ఉండదు. నేను చెప్పిన మెథడ్ ఫాలో అవ్వండి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. మీరు కొత్తగా నేర్చుకునేవారైతే ఫస్ట్ పేపర్ పైన ట్రై చేయండి. పేపర్ పైన రౌండ్ షేప్స్ ఇవన్నీ కూడా నీట్గా వస్తేనే మనము బ్లౌజ్ పైన ట్రై చేయాలి. సో ఇప్పుడు భుజం దగ్గర ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. యాక్చువల్గా హ్యాండ్స్ తీసుకోవాలండి, బట్ ఇక్కడ నేను 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి నేను బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. మనం బుట్ట చేతులు పెట్టాలన్నా లేకపోతే బాహుబలి హ్యాండ్స్ పెట్టాలన్నా 1 మీటర్ క్లాత్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. నేను ఇక్కడ 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ లైనింగ్ క్లాత్ పైన వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా డ్రా చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైన వేసిన బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి. ఇలా నీట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు చంక దగ్గర లోతు అనేది తీసుకోవాలండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా లోతుగా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే చంకలో ముడతలు రాకుండా కరెక్ట్గా వస్తాయన్నమాట. మనము ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు ఈ లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలండి. పైన 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ పెట్టుకోండి. మనం భుజాలు జాయింట్ చేస్తాం కదా, సో దానికోసమని పైన ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైన్ పైన ఈ ఉక్సు పట్టి వచ్చే విధంగా పెట్టేసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత షేప్ పట్టి ఎక్కడైతే ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టేసుకోవాలి.
ఇప్పుడు భుజాన్ని ఇలా పైకి పెట్టేసుకొని షేప్ పట్టి ఎక్కడైతే ఉందో అక్కడికంటే ఒక 1/2 ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోండి. చంక దగ్గర కూడా ఒక 1/2 ఇంచు కిందకి పెట్టుకొని షేప్ పట్టి లాస్ట్ ఎక్కడి వరకు అయితే ఉందో దానికంటే ఒక 1/2 ఇంచు కిందకి పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్స్ అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకొని దీంట్లో రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుతూ ఇలా షేప్ పట్టి అనేది మార్కింగ్ చేసుకోవాలి. కొంతమంది షేప్ పట్టి అంటారు, కొంతమంది షేప్ బెల్ట్ అంటారండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని తిప్పుకుంటూ నిదానంగా కట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. బాహుబలి బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ పేపర్ తీసుకున్నానండి. ఈ పేపర్ పైన ఒక 1/2 ఇంచు గ్యాప్ అనేది వదిలిపెట్టుకొని స్ట్రేట్గా లైన్ మార్కింగ్ వేసుకున్నాను. ఇది వచ్చేసి నేను షార్ట్ బుట్ట హ్యాండ్స్ పెడుతున్నానండి, మరీ 3/4 కాకుండా కొంచెం పైకని పెడుతున్నాను అనమాట. షార్ట్ బుట్ట హ్యాండ్స్ బాహుబలి. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న బ్లౌజ్ తీసుకొని భుజం దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టేసుకొని చూసుకోండి హ్యాండ్ ఎంత పొడవు ఉందో వస్తుంది. నాకైతే ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 4 ఇంచులు ఉందండి. దీనికి నేను ఇంకొక 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు టోటల్గా 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని దానికంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర కుట్టు ఎక్కడ వరకు అయితే కనిపిస్తుందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని దానికి పైన ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ మార్కింగ్లని హ్యాండ్ లూజ్కి కలిపేసుకోవాలి. దీని పక్కనే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా క్లాత్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్లని కలుపుతూ హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకొని 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రేట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. మనం బాహుబలి బుట్ట హ్యాండ్స్ని కట్ చేసుకోవాలంటే ఫస్ట్ పేపర్ పైన కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అలాగే ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కనుక 1కి 2 సార్లు చూడండి, ఈజీగానే అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకొని మనం హ్యాండ్ కోసం క్లాత్ని ఎలా ఫోల్డ్ చేస్తామో అలా పెట్టుకొని 1/2 ఇంచు ఎక్స్ట్రాగా క్లాత్ అనేది వదిలిపెట్టుకొని స్ట్రేట్గా లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇలా స్ట్రేట్గా అడ్డంగా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ పైన మనం కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్ని పెట్టేసుకోండి. స్టార్టింగ్ 1/2 ఇంచు వదిలిపెట్టేసుకొని హ్యాండ్ ఎంత పొడవు అయితే ఉందో ఆ పొడవు దగ్గర ఇలా ఒక మార్కింగ్ పెట్టుకొని దీనికంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. మనం బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాం కాబట్టి మనం పెట్టే కుచ్చులు పైకి లేవాలి అంటే ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు హ్యాండ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఇలా సగం వరకు మార్కింగ్ చేసుకొని ఇలా పై దానికి కలిపేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా మనం ఈ హ్యాండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని చంక దగ్గర కూడా ఇలా మార్కింగ్ పెట్టుకొని క్రాస్గా కలిపేసుకోండి. మనం ఇలా పేపర్ పైన మార్కింగ్ చేసుకొని క్లాత్ పైన వేసుకోవడం వల్ల క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మనకు కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర ఇలా టక్స్లు పెట్టేసుకోండి. అలాగే చంక డౌన్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టేసుకోండి. ఇలా టక్స్లు పెట్టుకోవడం వల్ల మనం కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక హ్యాండ్ మాత్రమే కట్ చేశానండి, ఎందుకంటే నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి నాకు ఎక్కడ కూడా అతుకులు అనేవి పడకుండా ఈజీగా కుట్టుకోవాలి అనుకున్నాను. సో దానికోసమని నేను ఫస్ట్ ఒక్క హ్యాండ్ మాత్రమే కట్ చేశాను. ఇప్పుడు మనము ఫస్ట్ కట్ చేసుకున్న హ్యాండ్ని ఈ క్లాత్ పైన వేసేసుకొని ఈ హ్యాండ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. అంతే అండి, రెండో హ్యాండ్ కూడా మనకు ఈజీగా కట్ అయిపోతుంది. క్లాత్ తక్కువగా తీసుకుంటే ఎక్స్ట్రాగా
అతుకులు అనేవి పడతాయి. మనం కుట్టుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. క్లాత్ ఎక్కువగా తీసుకున్నామనుకోండి, మనకు ఏ టెన్షన్ లేకుండా ఈజీగా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవడం, కుట్టుకోవడం కంప్లీట్ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు రెండు హ్యాండ్కి కూడా నేను ఇక్కడ టక్స్లు అనేవి పెడుతున్నాను. ఇప్పుడు పైన మనము బుట్ట కోసం రెండు హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు కింద ఉన్న పేపర్ని తీసుకొని ఈ పేపర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. బట్ పైన మాత్రం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా మీరు వీడియోలో చూపించినట్లుగా ఈ పేపర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పేపర్ని తీసేసి పై వైపున మాత్రమే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక కట్ చేసుకున్న హ్యాండ్కి ఈ పట్టీని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పేపర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేశారంటే కనుక హ్యాండ్ లెంత్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అనేది ఖచ్చితంగా మనము జాయింట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ కింద ఉన్న దాన్ని కూడా కట్ చేసిన తర్వాత మధ్యలో ఇలా టక్స్ పెట్టేసుకోండి. సేమ్ ఇదే విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఇంకొక పట్టీని కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకోవాలండి. షేప్ పట్టి ఎంత పొడవు అయితే ఉందో ఆ పొడవు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని దానికి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలపాలి. ఎందుకంటే మనం కుడతాం కాబట్టి ఇది ఆల్రెడీ కుట్టేసింది కాబట్టి ఎక్కడ వరకు అయితే ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు షేపు పట్టి ఎంత ఉందో చూసుకోండి, లూజ్ ఎంత ఉందో చూసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టేసుకోవాలండి. ఇక్కడ నాకు క్లాత్ అనేది సరిపోలేదు. సో ఇప్పుడు మనం పైన పెట్టుకున్న మార్కింగ్ని ఈ మార్కింగ్ని కలపాలి. దీనికి పక్కన ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది తగ్గిపోయిందండి. అది నేను కుట్టేటప్పుడు జాయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట. మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం డిజైన్గా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇలా ఈ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ని వేసి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ కంటే ఒక 1/2 ఇంచో 1/4 ఇంచో ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి. వీడియోని ఖచ్చితంగా వాచ్ చేయండి. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మీ ఓన్గా మీరు మీ బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవడం అయిపోయింది. ఆ తర్వాత నేను బుట్ట కోసం శారీలో ఉన్న క్లాత్ని పెడదాం అనుకుంటున్నాను. ఈ మధ్యలో ట్రెండ్ అదే కదండి. ఈ శారీలో ఉన్న క్లాత్ని పైన బుట్టాకి పెడుతున్నారు, కింద ఉన్న పట్టీకి బ్లౌజ్ది పెడుతున్నారు. సో అలా నేను కుడుతున్నాను అనమాట. ఇప్పుడు ఒకటైతే కట్ చేసుకోవడం అయిపోయింది. ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ షేప్ పట్టీని కట్ చేసుకోవాలండి. ఇలా క్లాత్ పడుతుందని చెప్పాను కదా 2 ఇంచెస్, ఆ క్లాత్ని కూడా పెట్టేసుకొని షేప్ పట్టీ కట్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా కట్ చేసుకోవాలండి. ఇలా షేప్ పట్టి ఇంకొకటి వేసుకోవడం వల్ల మందంగా ఉంటుంది. సో ఇలా అన్నమాట. ఇప్పుడు శారీలో నుంచి క్లాత్ కట్ చేసుకోవాలండి. దీనికోసం ఈ శారీని ఇలా సింగిల్ ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ పెట్టేసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా పెట్టేసుకొని ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రేట్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. బ్లౌజ్ ప్లెయిన్గా ఉన్నప్పుడు ఇలా శారీలో నుంచి క్లాత్ కట్ చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టుకోవడం వల్ల బ్లౌజ్కి మంచి లుక్ వస్తుందండి. బట్ ఒకటో రెండో చింగులు అనేవి తగ్గిపోతాయి. అది మీ చాయిస్ అన్నమాట. తక్కువైనా పర్లేదు, బ్లౌజ్ బాగుండాలి అనుకుంటే కనుక ఇలాంటి మోడల్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సన్నగా ఉన్న వారికి అయితే చింగులు అనేవి ఎక్కువగా పడతాయి కాబట్టి మనం కొంచెం క్లాత్ తీసినా కూడా వారికి బాగానే ఉంటుందండి. బట్ లావుగా ఉన్న వాళ్ళైతే కొంచెం ఆలోచించిన తర్వాతే
మీరు ఈ మోడల్ని ట్రై చేయండి. అంతే అండి, ఇక్కడ మనకు హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేసుకోండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ కూడా చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ స్టిచ్చింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.